అయితే స్పెసిఫిక్ గా కోర్ట్ ఆర్డర్స్ తో మామూలుగా ఎలా ఉంటుందంటే స్టేట్ గవర్నమెంట్ తర్వాత స్టేట్ పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఆ కేసుని ఎంటైర్ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు మామూలుగా జరిగే విధానం. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఈ విధంగా మీరన్నట్టు ఎస్ఐటిలో సిబిఐ తర్వాత స్టేట్ పోలీస్ కూడా ఆ తర్వాత మిగతా ఏజెన్సీస్ ఉండేటట్టు కూడా వచ్చే ఆర్డర్స్ చాలా తక్కువగా ఉంటాయి. మీరు యాక్చువల్ గా చూస్తే ఈ సంవత్సరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టీం వాళ్ళు ఒకసారి కలకట్టాకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళ మీద అక్కడ ఉన్న చాలా మంది పార్టీ కార్యకర్తలు వాళ్ళని అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు అప్పుడు కలకత్తా హైకోర్టు ఒక ఎస్ఐటి ఫామ్ చేస్తున్నట్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. అందులో సిబిఐ, బెంగాల్ పోలీసు వీరిద్దరూ కలిసి ఒక ఎస్ఐటి ఫామ్ చేయాలన్నది ఒక ఆర్డర్. లేటెస్ట్ గా మీరు చూసుకుంటారు. సాధారణంగా ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఆర్డర్ ఇచ్చినప్పుడు సిబిఐ కెన్ టేక్ లోకల్ పోలీస్ హెల్ప్ అన్నట్టుగా ఉంటుంది మామూలుగా. అలాంటప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా కేసు అర్థమయ్యేంత వరకు కొంతమంది ఆఫీసర్స్ ని జనరల్ గా మనం వాళ్లకు లెటర్ ఇచ్చి పిలిపించి ఆ కేసు ఈ కొత్త టీంకి అర్థమయ్యేంత వరకు వాళ్ళ హెల్ప్ తీసుకొని తర్వాత వాళ్ళని మామూలుగా వెళ్ళిపోమంటారు. ఈ విధంగా ఈ రోజు మీకు ఇచ్చిన ఆర్డర్ లో అందులో 2 సిబిఐ ఆఫీసర్స్, తర్వాత 2 ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్, ఒక ఆఫీసర్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఐ దాని నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఆఫీసర్. సో ఈ విధమైన టీం ని ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణంగా ఒక కోర్ట్ ఆర్డర్ తో ఈ విధంగా కంబైన్డ్ టీం ని ఏర్పాటు చేయడం అనేది చాలా తక్కువ కేసెస్ లో అరుదైన అయితే మొదటి నుంచి మీరు చూస్తున్నారు ఈ లడ్డు కల్తీ అయింది, కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు, ప్రసాదాలు తయారు చేశారనే ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి మొత్తం అందరు ప్రజలందరూ ఎలా చూస్తున్నారో మీరు కూడా దాన్ని కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. మీకుండే స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇంకా మీ కోణం వేరుగా ఉంటుంది వీటిని విశ్లేషించే కోణం. అయితే ఈ మొత్తం ఎపిసోడ్కి ఇది ఒక రకమైన తాత్కాలిక ముగింపుగా అనుకోవచ్చు. ఇక్కడ నుంచి దర్యాప్తు మాత్రమే ఉంటుంది. సో దీని మీద సుప్రీంకోర్టు ఇలాంటి సిట్టు వేయడాన్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు? ఎందుకంటే ప్రస్తుతం సుమారుగా ఒక 5 మంది సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేశారు. అందులో మీరు చూసుకుంటే సుబ్రహ్మణ్యం స్వామి గారు, తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు, తర్వాత ఇంకొక 2-3 వేశారు. కొంతమంది అందులో అడిగింది ఏంటంటే కొంతమంది సిబిఐ ఇన్వెస్టిగేషన్ అని, కొంతమంది రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో జరగాలి, లేకుంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఆధ్వర్యంలో అడిగారు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ లోనే మెన్షన్ చేశారు. సో ఆ విధమైన రిక్వెస్ట్ రావడం వల్ల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అంటే తుషార్ మెహతా గారిని అడిగినప్పుడు, సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎస్ఐటి ఆఫీసర్ల గురించి మేము ఎంక్వైరీ చేసాం, వాళ్ళు దే హ్యావ్ ఎ వెరీ గుడ్ రెప్యుటేషన్, కాబట్టి దాన్ని కంటిన్యూ చేయొచ్చు, వారి మీద ఎవరైనా వారికన్నా సీనియర్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఒకరు వేస్తే బాగుంటుందని ఆయన సలహా ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఫైనల్ గా మీరు అన్నట్టు సుప్రీంకోర్టు ఒక సిట్ ఇండిపెండెంట్ ఏజెన్సీ అన్నది కూడా మాట్లాడారు, వారు ఆర్డర్ లో కూడా రాశారు. ఆ తర్వాత ఫైనల్ ఆర్డర్ లో ఈ విధంగా ఈ ఎస్ఐటి కాన్స్టిట్యూట్ చేస్తున్నాము, దే విల్ యాక్ట్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ డైరెక్టర్ సిబిఐ అని ఇచ్చారు. ఈ ప్రస్తుతం ఈ కేసు ఎస్ఐటి చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఈ కొత్త ఎస్ఐటికి చేస్తుంది. ఈ లీడ్ విల్ బి సిబిఐ, ఎందుకంటే సిబిఐ డైరెక్టర్ ద్వారా సూపర్వైజ్ కాబడుతుంది కాబట్టి ది ఫైనల్ గా ఈ అథారిటీ ఎవరంటే సిబిఐ డైరెక్టర్. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న కేసు ఏదైతే ఉంటుందో ఎఫ్ఐఆర్ దాన్ని మళ్ళా సిబిఐ రీ రిజిస్టర్